కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒకటి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, నెరవేర్చిన 1-2 హామీల్లో కూడా ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టడం, రకరకాల కారణాలతో లబ్ధిదారులను తగ్గించేయడం, అదేవిధంగా వాళ్ళకి సరైన విధానాలు ఇవ్వకపోవటం, మినిమం ఏంటంటే కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వకపోవటం. వివిధ రకాల పెన్షన్లు ఉన్నాయి. కోట్లాది మందికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెన్షన్లు ఇచ్చేవారు. లక్షల పెన్షన్లు తీసేయడం మాత్రమే కాకుండా ఈ 2 సంవత్సరాల్లో దివ్యాంగులకు కానీ, వితంతువులకు కానీ, వృద్ధులకు కానీ, ఇతరుల హెల్త్ పరంగా ఇచ్చే పెన్షన్లు కానీ, వివిధ రకాల పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులకి గురి చేయటం జరుగుతూ ఉంది. అంతేకాదు, ఏది నిరుద్యోగ వృత్తి, ఏది మహిళలకు ఇచ్చే 1500, ఏది రైతు కౌలు రైతుకి భరోసా, ఏది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 కార్యక్రమాలు, మీరు హామీలు ఇచ్చిన కార్యక్రమాలు చేయలేకపోయారు. ఇది వెన్నుపోటు కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రజలకు ఏం చెప్పారు ఎన్నికల్లో వచ్చినప్పుడు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభూత కల్పనలు, దుష్ప్రచారం, అసత్య ప్రచారం మాత్రమే కాదు, దుష్ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చి మీరు చేస్తున్నది ఏంటి? ల్యాండ్ యాక్ట్ గురించి ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు నిర్వీర్యం చేశారు, రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు, హెల్త్ సెంటర్లని అసలు ముట్టుకోవట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ పక్కన పెట్టారు, సంక్షేమ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేశారు. ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ప్రజలకి అన్యాయం జరిగింది. ప్రజలు మోసపోయారు, ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేసవి వస్తుంది, మంచినీళ్ళు ఉన్నాయా లేవా, సాగునీరు ఉందా లేదా, ఎవరు పట్టించుకోరు. గంటల కరెంటు తీసినా ఒక్కరు కూడా సమాధానం చెప్పరు. హెల్త్ హాస్పిటల్స్ మందులు లేకపోయినా మీరు మాట్లాడరు, ఆరోగ్యశ్రీ నిలుపుదల చేసినా మాట్లాడరు. ఇలా ఎన్నో రకాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసమే ప్రజల తరపున నిలబడాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన భారీ ర్యాలీని నిర్వహించాలని, ప్రజల తరపున నిలబడాలని, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము, దాడిశెట్టి రాజా గారి యొక్క ఆదేశాల ప్రకారము నియోజకవర్గంలో ఈరోజు పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం కుటుంబ సభ్యులు, వివిధ స్థాయి హోదాల్లో ఉన్న వారందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రేపు మండల, పట్టణ స్థాయిలో కూడా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 9వ తేదీన మరొకసారి సమావేశం జరిగి 12వ తేదీన ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక నుంచి మా పోరాటాన్ని ఉధృతం చేస్తాము. ఈ ప్రభుత్వం దిగి రావాల్సిందే, ప్రజలకి మేలు చేయాల్సిందే, ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందే. వెన్నుపోటు పడిస్తే చూస్తూ ఊరుకోము. ఇది వైఎస్ఆర్సీపీ మాట. ప్రజల కోసం మా బాట అంతా ప్రజల వెంటే ఉంటాం. సూపర్ 6 హామీలు అమలు చేసేవని చెప్పేసి ఒకప్పుడు ఉపన్యాసాలు అయితే చేస్తున్నారు. అదే కదా, చేయలేదని చేసామని చెప్పడం తప్ప వివరాలు అడిగితే ఎవ్వరూ చెప్పరు. మీరేం చేశారు? 1500 ఏది? నిరుద్యోగతి 3000 ఏది? కౌలు రైతులకి ఏది? ఫీజు రీయింబర్స్మెంట్ ఏది? అమ్మఒడి అరకొరగా కొంతమందిని తగ్గించి మీరు ఇచ్చారు. స్కూల్స్కి వెళ్తే ఇబ్బంది. చేనేత కార్మికులకు భరోసా ఏది? మత్స్యకారులకి భరోసా ఏది? నేస్తానికి భరోసా ఏది? గ్యాస్ కనెక్షన్ ఫ్రీ కనెక్షన్ ఏది? అదేవిధంగా వాహన మిత్ర ఏది? న్యాయమిత్ర ఏది? ఏది లేదు. అంత సోషల్ మీడియాలో దుష్ప్రచారం, తప్పుడు కేసులు పెట్టడం, అందరినీ దుష్ప్రచారం చేయడం, దీన్నే ప్రజలకు వెన్నుపోటు పొడవడం అంటారు. కాబట్టి ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా పోరాటం చేస్తుంది. జై జగన్.